గత ప్రభుత్వంలో పెట్టినటువంటి బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ ఏవైతే స్కూల్ కిట్లకు సంబంధించి ముందు అన్నీ ఏదన్నా ఒక కాంట్రాక్టర్ మెటీరియల్ సప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి మెటీరియల్ యూసేజ్ చూసి ఇచ్చిన తర్వాత దాన్ని క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్పుడు డబ్బులు ఇస్తారా, లేకపోతే ముందు డబ్బు ఇచ్చేసి మెటీరియల్ కొంటారా చెప్పండి ప్రభుత్వం? మేము ఆర్డర్ ఇచ్చాము. జూన్ 4వ తారీఖున మీ ప్రభుత్వం వచ్చింది. జూన్ 14 నుంచో 15 నుంచో స్కూల్ స్టార్ట్ అయినాయి. కిట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. డబ్బులు మీరు ఇవ్వాలా, మేము ఇవ్వాలా? అది బకాయి అంటే ఎలా అవుద్ది? బకాయిలు అంటే మీరు గతంలో ఇదే ఎనర్జీ డిపార్ట్మెంట్కి 40,000 కోట్లు 50,000 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ డబ్బులన్నీ తీర్చింది మేము. ఎన్నో పరిశ్రమలకు ఇన్సెంటివ్లు ఇవ్వకపోతే దాదాపు 2,900 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చాం. అలాగే ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాని డబ్బులు మేము ఇచ్చాం. ఈరోజు 3,900 కోట్ల రూపాయలు జగనన్న విద్యా దీవెనకి సంబంధించి, ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి, 1,100 కోట్ల వసతి దీవెనకి సంబంధించి, దాదాపు 2,500 కోట్లు ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు ఉండిపోతే ఈరోజు హాస్పిటల్స్కి వెళ్తే, నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తే ట్రీట్మెంట్ చేయడానికి కూడా రానివ్వనటువంటి పరిస్థితులు ఈరోజు హాస్పిటల్స్లో కనబడతా ఉన్నాయి. మీరు చేసినటువంటి ఘనకార్యం 7 నెలల్లో 1,12,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏ ఒక్క రూపాయి పేదవాడి సంక్షేమానికి ఖర్చు పెట్టకుండా, ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులకు కానీ లేదా చేయాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మీరు రూపాయి కేటాయించకుండా డబ్బంతా ఏం చేస్తున్నట్టు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం. 2024 వెళ్ళిపోయింది, 2025 వచ్చేసింది. మరో 2 మాసాలు పోతే మార్చి 12 వచ్చేస్తే, మార్చి 16 వచ్చేస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి సంవత్సరం అయిపోద్ది. ఇంకో 2 నెలలు పోతే అంటే ఇంకా సంవత్సరం అయిపోయినా ఇంకా అలాగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ నామ స్మరణం. మీరు చేయదలుచుకునేది ఏంటో, చెప్పదలుచుకునేది ఏంటో, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చేయదలుచుకునేది ఏంటో, మీరు వచ్చిన తర్వాత సాధించింది ఏంటో అది చెప్పడం మానేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా నోటుకొచ్చినట్టు చాలా విషయాలు మాట్లాడిన ఆ విషయాల జోలికి నేను వెళ్ళను. కానీ